హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం గట్టి పడకుండా పల్చగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం ద్వారా మాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకొని స్టవ్ మీద ఉంచి పాలను మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మరిగాయి కదా, పక్కన ఉంచుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాము. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేయాలి. సేమియా అంటేనే జీడిపప్పులే కదండి. ఈ జీడిపప్పులు బాగా ఫ్రై చేయాలి. కిస్మిస్ని కూడా వేసుకుందాము. మీరు వెండి కొబ్బరినైనా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక కప్పు సేమియాని వేసుకుందాము. ఈ సేమియాని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ సేమియా ఫ్రై అవ్వటానికి కొంచెం టైమే పడుతుంది. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు మనం ఒక గిన్నెని తీసుకొని 3 కప్పుల వాటర్ వేసుకొని ఈ వాటర్ని వేడి చేసుకుందాం. ఇలా చేసుకోవటం ద్వారా సేమియా అనేది త్వరగా అయిపోతుంది. మరుగుతున్న వాటర్ని ఈ ఫ్రై చేసుకున్న సేమియాలో వేసేద్దాం. వేసుకొని ఈ వాటర్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం ఉడకాలండి, 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం హాఫ్ కప్పు షుగర్ని వేసుకుందాం. మీరు ఈ ప్లేస్లో బెల్లాన్నైనా వేయచ్చు. మేము షుగర్ ఇష్టపడతాం కాబట్టి షుగర్ వేసుకుంటున్నామండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుదాము. స్టవ్ ఆఫ్ చేసేసి సేమియా కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉండే పాలని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం ద్వారా సేమియా అనేది చిక్కపడదు, పల్చగానే ఉంటుంది. కొంతమంది పల్చగా తినేలాగా ఇష్టపడతారు కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కిస్మిస్ని వేసేసి ఒకసారి కలుపుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.